జీకే క్లాసెస్ మా అదేవిధంగా మన ఛానల్ కొత్తగా చూసేవారికి ఛానల్ వచ్చేసి సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా బెల్ ఐకాన్ కొట్టండి. అయితే ఇక్కడ ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2025 ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఏ దేశంలో జరుగుతుందంటే ఏ దేశం అంటే థాయిలాండ్ క్యాపిటల్ ఏదండి, థాయిలాండ్ క్యాపిటల్ వచ్చేసి బ్యాంకాక్. థాయిలాండ్ క్యాపిటల్ వచ్చేసి బ్యాంకాక్లో ఈ యొక్క గేమ్ జరుగుతున్నాయి. ఏ గేమ్స్ అంటే ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్. ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2025 థాయిలాండ్ క్యాపిటల్ బాక్సింగ్లో. దీంతో మన ఇండియా నుంచి గోల్డ్ మెడల్ చేసిన మొట్టమొదటి మహిళ ఎవరంటే ప్రముఖ మహిళ చూస్తున్నారంటే కృతిక. ఎన్ని కేజీ భాగంలో అంటే ఫస్ట్ క్లాస్లోని 80 కేజీల ఈ భాగంలో వచ్చేసి ఈమె గోల్డ్ మెడల్ గెలిచింది. ఈమె ఎవరి మీద గెలిచిందంటే కజకిస్తాన్ దేశానికి చెందిన మహిళ. అంటే అసిలెస్ అసిలెస్ మీద గెలిచింది. ఏ గేమ్ అంటే ఇక్కడ ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2025 క్రికెట్ వచ్చేసి ఎవరంటే కృతిక గెలిచింది. అందున ఈ మ్యాచ్ రన్నర్గా ఉంటే అసెల్ ఏ దేశం అంటే కజకిస్తాన్ దేశం చెందిన మహిళ. ఈ గేమ్స్ థాయిలాండ్లోని బ్యాంకాక్లో వెళ్తున్నమాట. ఏ గేమ్ అంటే ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్. అదేవిధంగా ఇటీవల ప్రముఖ క్రీడాకారుడు వచ్చేసి ఏదంటే ప్రముఖ క్రీడాకారుడు వచ్చేసి ఏంటంటే గగన్దీప్ సింగ్ 3 ఏళ్ల పాటు వచ్చేసి అతనికి సస్పెండ్ చేశారన్నమాట. ఎందుకంటే డోపింగ్ పరీక్షలు వచ్చేసి అతను డ్రగ్స్గా తీసుకునేందుకు అతని సస్పెండ్ చేసామా. ఎన్ని సంవత్సరాలు అంటే 3 సంవత్సరాలు. అతని పేరు వచ్చేసిమా ఏంటంటే గగన్దీప్ సింగ్. అయితే నేషనల్ యొక్క క్రీడలో వచ్చేసి డిస్కోతో వచ్చేసి స్వర్ణ పథకంతో గెలిచాడు. ఎవరంటే గగన్దీప్ సింగ్. అంటే ఇక్కడ ఏంటంటే మనకి ఎగ్జామ్లో ఏమవుతుంటే ఇటీవల జాతీయ క్రీడలో గోల్డ్ మెడల్ గెలిచిన ప్రముఖ పర్సన్ ఎవరంటే ప్రముఖ పర్సన్ గగన్దీప్ సింగ్. అతనికి గోల్డ్ మెడల్ వచ్చింది లాస్ట్ ఇయర్లో 2024లో. అయితే ఈయన గోల్డ్ మెడల్ గెలిచిన తర్వాత అంతకుముందు వచ్చేసి డ్రగ్స్ తీసుకున్నారు. ఈ యొక్క డ్రగ్స్ తీసుకోవడం వల్ల అతనికి డోపింగ్ పరీక్షలో 3 సంవత్సరాల పాటు నిషేధించారన్నమాట. ఎందుకంటే ఒలింపిక్ గేమ్స్ ఎవరైనా గేమ్స్ గెలిచిన తర్వాత మన డ్రగ్స్ అనేది అతను తీసుకుంటే ఎమ్మటే సస్పెండ్ చేసి ఆయన తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఏ సంస్థ అంటే నాడా సంస్థ వాళ్ళు దీన్ని చెక్ చేసి సస్పెండ్ చేసినమాట. అది గుర్తుకోవాలి సార్, మనకి ఎగ్జామ్లో వస్తామన్నమాట. నెక్స్ట్ అదేవిధంగా ఈ యొక్క వరల్డ్ కప్ ఈ యొక్క ప్రపంచ కప్ క్రికెట్ వచ్చేసి మహిళా మ్యాచ్. ఇది ప్రపంచ కప్ క్రికెట్ మ్యాచ్ మహిళల మ్యాచ్ 2025 వచ్చేసి ఏంటంటే సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 2 వరకు వరల్డ్ కప్ మహిళా ఛాంపియన్షిప్ ఏ దేశంలో జరుగుతుంటే భారతదేశం. ఏ దేశమా? భారతదేశం. మనకు వచ్చింది సార్, చాలా ఇంపార్టెంట్. మనకు వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ మహిళల మ్యాచ్ సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 2 వరకు ఈ యొక్క మ్యాచ్ ఎక్కడంటే భారతదేశం జరుగుతుంది. అయితే ఈ యొక్క మ్యాచ్ టోపీని ఆస్వాదించిన వాళ్ళంటే దీన్ని ప్రారంభించిన వాళ్ళు వచ్చేస్తుంటే మన ఇండియా ప్రముఖ పర్సన్ అదే బీసీసీ మాజీ వైస్ కార్యదర్శి, అదేవిధంగా ప్రెసిడెంట్ ఐసీసీ చైర్మన్గా ఉంటే జైష్ వచ్చేసి ఈ యొక్క టోపీని ఆశ్రయించాడు. ఎక్కడంటే ముంబైలో దీన్ని లాంచ్ చేసినమాట, ముంబైలో ప్రారంభించారు. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏమిస్తుందంటే మనకు 2025 ఈ యొక్క సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 2 వరకు వరల్డ్ కప్ మహిళల మ్యాచ్ ఏ దేశంలో ఉంటే ఇండియాలో. అయితే ఇండియాలో జరిగే మ్యాచ్కి ప్రచారకర్తగా ఎవరంటే యువరాజ్ సింగ్ దీనికి ఎంపికయ్యారమా. అదేవిధంగా మహిళలు వచ్చేసి స్మృతి మందన వీళ్ళిద్దరు వచ్చేసి మన ఇండియాకు బ్రాండ్ అంబాసిడర్గా వరల్డ్ కప్ క్రికెట్కు బ్రాండ్ అంబాసిడర్గా ఇండియా నుంచి మహిళలు ఒకరు, జెంట్స్లో అదేవిధంగా ఉమెన్స్లో ఒకరు, జెంట్స్లో ఒకరు ఎరికారు. మాజీ క్రికెటర్స్ అంటే యువరాజ్ సింగ్, స్మృతి మందన. ఎందుకంటే స్మృతి మందన చాలా ఫేమస్, యువరాజ్ సింగ్ చాలా ఫేమస్. ఎందుకంటే యువరాజ్ సింగ్ 2011 వరల్డ్ కప్ క్రికెట్లో కీలక పాత్ర వహించాడు. అదేవిధంగా స్మృతి మందన కూడా ఏంటంటే ఈ యొక్క వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో లాస్ట్ 2021లో ఫైనల్ మ్యాచ్లో ఆమె పోరాడి ఓడిపోవడం అనమాట. అంత ఫేమస్ పర్సన్ అంటే స్మృతి మందన. మహిళల్లో వచ్చేసి కెప్టెన్గా పనిచేసింది, వెరీ ఇంపార్టెంట్ పర్సన్. అయితే ఇక్కడ మహిళ యొక్క వరల్డ్ కప్ క్రికెట్ ఐసీసీ మ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ చేసింది? ఫస్ట్ వరల్డ్ కప్ ఐసీసీ మ్యాచ్ ఇది ఎస్టాబ్లిష్ అంటే 1900 వచ్చేసి 71లో ఇది ఫస్ట్ సార్ 73లో స్టార్ట్ చేశారు. ఫస్ట్ వరల్డ్ కప్ క్రికెట్ మహిళల మ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ చేసింది? 1973లో స్టార్ట్ చేశారు. అయితే ఇక వరల్డ్ కప్ క్రికెట్ మహిళల మ్యాచ్ నిర్వహించే సంస్థ వచ్చేసి ఏంటంటే ఐసీసీ. మళ్ళీ చెప్తాను సార్, వరల్డ్ కప్ క్రికెట్ మహిళల మ్యాచ్ ఇది ఆర్గనైజేషన్ బై ఏదంటే ఐసీసీ. ఈ యొక్క వరల్డ్ కప్ క్రికెట్ మహిళల మ్యాచ్ ఎన్ని సంవత్సరాలు అవుతుంటే ఎవ్రీ 4 yearsకు ఈ యొక్క వరల్డ్ కప్ క్రికెట్ ఎస్టాబ్లిష్ అంటే మహిళల మ్యాచ్
ఒకప్పుడు పురుషుల మ్యాచ్ అయితే 1975లో స్టార్ట్ చేశారు, కానీ ముందే మహిళల మ్యాచ్ 2 సంవత్సరాలకు ముందే స్టార్ట్ చేశారు. ఎప్పుడంటే 1970లో దీన్ని నిర్వహించిన సంస్థ అంటే ఐసీసీ అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. ఐసీసీ అంటేమా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. ఐసీసీ హెడ్ క్వార్టర్ వచ్చేసి ఎక్కడుండే దుబాయ్ అన్నమాట. హెడ్ క్వార్టర్ వచ్చేసి దుబాయ్ ఉంది. ఐసీసీ చైర్మన్గా ఎవరంటే జైషా గారు ఎదిగారు. అదేవిధంగా ఈసారి వరల్డ్ కప్ క్రికెట్లో మొత్తం మహిళల మ్యాచ్లో మొత్తం ఎన్ని దేశాలు పాల్గొంటే 12 జట్లు పాల్గొంటాయి. ఎన్ని జట్లు 12 జట్లు పాల్గొంటాయి. అయితే ఈసారి మ్యాచ్ ఏ దేశంలో ఆధిపత్యం వహిస్తుందంటే ఇండియాలో ఈ యొక్క మ్యాచ్ జరుగుతుంది సార్, మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ అదేవిధంగా ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల 339 పార్టీలను రద్దు చేసి మళ్ళీ రీసెంట్గా ఎన్ని పార్టీలు రద్దు చేసింటే 476 పార్టీలను రద్దు చేసిందన్నమాట. కేంద్ర ఎలక్షన్ కమిషన్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఇండియా మొత్తం 2025 జూన్ 30కి దేశంలో ఎన్ని పార్టీలు రద్దు చేసిందంటే 475 పార్టీలను రద్దు చేసిందా కేంద్ర ఎలక్షన్ కమిషన్. అదేవిధంగా ప్రజా చట్టం ప్రకారం 1951 కేంద్ర ఎలక్షన్ చట్టం ప్రకారం 1951 ప్రకారం దేశంలోనే సరైన ఆధారం లేకుండా, సరైన ఆడిటింగ్ లేకుండా, సరైన ఆధారం లేకుండా ఎలక్షన్ కమిషన్ వచ్చేసి ఎలక్షన్ కమిషన్ సరైన రిపోర్ట్ ఇవ్వకుండా ఎన్నికల సంఘం ఎమ్మటే రద్దు చేసిందన్నమాట. ఎందుకు కేంద్ర ఎన్నికల సంఘం రద్దు చేస్తారంటే మెయిన్ వచ్చేసి నేను ఒక పార్టీ స్థాపిస్తే ఆ పార్టీ యొక్క డీటెయిల్స్ అన్ని అతను ఎంత ఖర్చు పెట్టారు, ఏం కథ, సరైన ఆదాయాలు ఖచ్చితంగా ఎంత ఖర్చు పెట్టారు, ఆయనకి ఎంత ఆస్తి ఉంది, ఏం కథ, మొత్తం వాళ్ళకి సంబంధించిన జీవితం మొత్తం వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఎలక్షన్ కమిషన్కి పంపించాలి. కానీ కేంద్ర ఎలక్షన్కి పంపించకుండా ఏం చేసిందంటే వాళ్ళ యొక్క ఎలక్షన్లో పోటీ చేశారనమాట. ఎమ్మటే ఎలక్షన్ కమిషన్ దాన్ని చెక్ చేసి ఎమ్మటే దాన్ని రద్దు చేశారనమాట. దేశంలో అట్లా ఎన్ని పార్టీలు రద్దు చేసింటే 470 పార్టీలు రద్దు చేసింది. అయితే తెలంగాణ నుంచి 9 పార్టీలు, ఆంధ్రప్రదేశ్ నుంచి 17 పార్టీలను రద్దు చేసిందన్నమాట. అదేవిధంగా హైయెస్ట్గా ఏ స్టేట్ అంటే ఉత్తరప్రదేశ్ 121 పార్టీలు, మహారాష్ట్ర వచ్చేసి 44, మళ్ళీ వచ్చేసి గుజరాత్, అదేవిధంగా ఢిల్లీలో కూడా పార్టీలను రద్దు చేసిందన్నమాట. అయితే ప్రైవేట్ మన దేశంలో ఎన్ని నేషనల్ పార్టీలు ఉంటాయమ్మా, దేశంలో వచ్చేసి ఎన్ని నేషనల్ పార్టీలు ఉన్నాయంటే జాతీయ పార్టీలు వచ్చేసి 6, నెక్స్ట్ అదేవిధంగా ప్రాంతీయ పార్టీలు వచ్చేసి ఎన్ని ఉంటే 66 దాకా ఉన్నాయన్నమాట. 66. ఒకప్పుడు 78 పార్టీలు ఉన్నాయి, కానీ ప్రైవేట్ ఇక్కడ మనకి ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ ప్రాజెక్ట్ టైగర్ మరి ఎలిఫెంట్ కింద ఆంధ్రప్రదేశ్ కు కేటాయించిన నిధులు వచ్చేసి ఎంత అంటే 33%. దీనికి గవర్నమెంట్ వచ్చేసి 2025 నుంచి 2025 వరకు 2020 నుంచి 2025 మధ్య ఎన్ని కోట్లు కేటాయించిందంటే 35,035.5 crores అంటే 35 కోట్లు కేటాయించిందా ఎవరంటే ఈ యొక్క రిపోర్ట్ వచ్చేసి ఎవరు చెప్తుంటే కేంద్రం యొక్క ఫారెస్ట్ మినిస్టర్ ఎవరంటే భూపేంద్ర సింగ్ తెలిపే అన్నమాట. ఇక్కడ మనకి ఏంటంటే మనకి ఎగ్జామ్ ప్రాజెక్ట్ టైగర్ అనే పథకం ఇప్పుడంటే 1973 ఏప్రిల్ 1న లాంచ్ చేసినమా. ఏప్రిల్ 1న అయితే 2023కు ఏప్రిల్ 1 ఎన్ని సంవత్సరం అంటే 50 సంవత్సరం పూర్తయిందమ్మా ప్రాజెక్ట్ టైగర్ ఎలిఫెంట్ కింద. అయితే ఎందుకంటే ప్రతి సంవత్సరం మనకంటే మన భారతదేశం యొక్క జాతీయ జంతువు వచ్చేసి ఏదంటే బెంగాల్ టైగర్ పథకం. బెంగాల్ టైగర్ ఈ యొక్క ఒకప్పుడు మన ఏంటంటే నేషనల్ అనిమల్ వచ్చేసి సింహం ఉండేదమ్మా. సింహం ఉండేది. సింహాన్ని వచ్చేసి ఏ మార్క్స్ అంటే అనమాట ఏదంటే ఎలిఫెంట్ మనకి ఏ మార్క్స్ అంటే టైగర్ గా మార్చారు. ఎప్పుడంటే 1970లో ఏప్రిల్ 1న. అందుకే ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1న 1973లో వచ్చేసి మన కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ఒక స్కీమ్ లాంచ్ చేసి ప్రాజెక్ట్ టైగర్ పథకం కింద ఏంటంటే దీని కింద టైగర్స్ ఏం చేయాలంటే డెవలప్ చేయాలి, వాటిని రక్షించడానికి కోసం కేంద్ర ప్రభుత్వం వచ్చేసి కొన్ని కోట్లు కేటాయించింది. అదేవిధంగా ప్రతి సంవత్సరం మనకి ఏంటంటే ఇంటర్నేషనల్ టైగర్ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటుంటే ఇంటర్నేషనల్ టైగర్ దినోత్సవం జూలై 29న జరుపుకుంటామన్నమాట. అదేవిధంగా మన భారతదేశంలో ఎన్ని టైగర్స్ అంటే 2022 ప్రకారం 3,890 టైగర్స్ ఉన్నామా. 3,890 టైగర్స్ ఉన్నాయి. 3,890 టైగర్స్ ఉన్నాయన్నమాట. అంటే టైగర్స్ ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు లెక్కిస్తే ఎవ్రీ 4 years లెక్కిస్తామన్నమాట. అయితే ప్రపంచంలో టైగర్స్ ఎక్కువ దేశమా ఏ దేశం ఉంటాయి ఇండియా, రష్యా. నెక్స్ట్ ఇండియాలో టైగర్స్ ఎన్ని ఉంటాయి 3,890 టైగర్స్ ఉన్నాయి. ప్రతి సంవత్సరం జూలై 29న ఇంటర్నేషనల్ టైగర్స్ డే జరుపుకుంటామన్నమాట. అయితే భారతదేశంలో ఎన్ని టైగర్ రిజర్వ్స్ ఉన్నాయంటే 58 టైగర్స్ రిజర్వ్స్ ఉన్నాయన్నమాట. అయితే మన భారతదేశంలో మొట్టమొదటి టైగర్స్ రిజర్వ్ ఏంటంటే బందిపూర్ నేషనల్ పార్కు. ఎక్కడంటే కర్ణాటక. 1973లో లాంచ్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో ఒకే ఒక టైగర్ రిజర్వ్ ఏదంటే శ్రీశైలం ప్రాజెక్ట్
శ్రీశైలం రిజూర్ పాదేశమా అది ఎక్కడ ఉందంటే నంద్యాల ఉంది. విడిపోక ముందు ఎక్కడుంటే కర్నూలులో ఉన్నది. విడిపోయిన తర్వాత అంటే కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత ఏ జిల్లాలో ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి నంద్యాల జిల్లాకు దీంతో చేరడం జరిగిందన్నమాట. ఎన్ని మనకి ఇంపార్టెంట్. అదేవిధంగా ఈ యొక్క టైగర్స్ ఎన్ని సంవత్సరాలు లెక్కిస్తుంటే ఎవ్రీ 4 years కు లెక్కిస్తారన్నమాట. అదేవిధంగా ఇంకోటి వచ్చేసిమా దాంతో పాటు ఎలిఫెంట్ కింద 2 కలిపి వచ్చేసిమా 35 కోట్లు కేటాయించారు. మన భారతదేశం యొక్క వారసత్వ జంతువుమా ఎలిఫెంట్. ఈ యొక్క ఎలిఫెంట్ స్కీమ్ కూడా ప్రాజెక్ట్ స్కీమ్ ఎప్పుడు లాంచ్ చేసింటే 1992లో ప్రాజెక్ట్ స్కీమ్ ను లాంచ్ చేశారన్నమాట. ఎలిఫెంట్ వచ్చేసి డెవలప్ చేయాలి, వాటిని రక్షించడానికి కేంద్ర ప్రభుత్వం వచ్చేసి కొన్ని కోట్లు మన ఆంధ్రప్రదేశ్ కు కేటాయించిందన్నమాట. అదేవిధంగా ప్రతి సంవత్సరం వరల్డ్ ఎలిఫెంట్ డే ఎప్పుడంటే ఆగస్టు 12న జరుపుకుంటామన్నమాట. ఆగస్టు 12న అయితే మన భారతదేశం యొక్క వారసత్వ జంతువుమా ఏదంటే ఎలిఫెంట్ మాట. అదేవిధంగా మన భారతదేశం యొక్క జాతీయ చిహ్నం కూడా ఏదంటే భారత రాజ్యాంగం యొక్క రాజ్యాంగ చిహ్నం కూడా ఏదంటే ఎలిఫెంట్ మా. ఎన్ని గుర్తుపెట్టుకో సార్, మనకి చెప్పినాం ఆల్రెడీ క్లాస్ లో. నెక్స్ట్ మా అదేవిధంగా 2025లో వచ్చేసిమా అత్యంత వేగవంతమైన మొబైల్ ఇంటర్నెట్ లో ఉన్న టాప్ దేశాలు వచ్చేసిమా ఏదంటే టాప్ దేశాలు ఇక్కడ ఏంటంటే ప్రపంచంలోనే అత్యధిక మొబైల్ రంగంలో ఇంటర్నెట్ వేగంగా మొబైల్ ఇంటర్నెట్ వేగంలో టాప్ 10లో వచ్చేసిమా ఏ దేశం ఉందంటే యుఏఈ. ఏమా యుఏఈ ఉంది. యుఏ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేషన్. సెకండ్ మా ఏదంటే ఖతర్. మూడో దేశం ఏదంటే కువైట్. నాలుగో దేశం ఏదంటే బైహాను. ఐదో దేశం ఏదంటే బ్రెజిల్. అదేవిధంగా 2025 ప్రకారం వరల్డ్ లోని మొబైల్స్ స్మార్ట్ ఫోన్ మా ఏంటంటే 743 కోట్లు ఉన్నాయంట. 743 కోట్లు ఏంటి మొబైల్స్ మాట. ఏది స్మార్ట్ ఫోన్ మొబైల్స్ అంటే ఇది ప్రపంచ జనాభా 810 కోట్లలో 743 స్మార్ట్ ఫోన్లు ఉన్నాయట. అది గుర్తుపెట్టుకో సార్. నెక్స్ట్ మా అందులో భారతదేశం వచ్చేసి 116 కోట్లు ఉన్నాయి. ఏదిమా మొబైల్ స్మార్ట్ ఫోన్లు. మొబైల్ వచ్చేసి స్మార్ట్ ఫోన్లు అయితే దీంతో మొత్తం వచ్చేసి మా 9.14 కోట్లు దీనికి ఖర్చు పెట్టారు గవర్నమెంట్ మనకు మొబైల్ వాడంలో. కానీ ఇక్కడ ఏంది మొబైల్ వచ్చేసి మన దేశం ఎన్ని మొబైల్స్ వాడుతుందంటే మన దేశ జనాభా వచ్చేసి 140 కోట్ల జనాభా. 140 కోట్ల జనాభాలో ఎన్ని మొబైల్స్ అంటే 116 కోట్లు వచ్చేసి మొబైల్స్ ఉన్నాయన్నమాట. ఈ రిపోర్ట్ వచ్చేసి ఎవరు అంటే బ్యాంక్ మిసైల్ వెబ్సైట్ ద్వారా దీన్ని కనుగొన్నమాట. అయితే ఇక వాటిలో వినియోగించిన వారి సంఖ్యలో వచ్చేసి 528 కోట్లు వినియోగిస్తున్నారన్నమాట. ఇక్కడ మొబైల్స్ మాత్రం ఎన్ని ఉన్నాయి మొత్తం వరల్డ్ వైజ్ 743 కోట్లు ఉన్నాయి. కానీ దాంతో వినియోగంలో మాత్రం ఎన్ని ఉన్నాయి 528 ఉన్నాయి. భారతదేశంలో ఎన్ని మొబైల్స్ వాడుతున్నారు 116 కోట్లు. అది గుర్తుపెట్టుకో సార్. అదేవిధంగా బ్యాంకింగ్ మిసైల్ వెబ్సైట్ వాళ్ళు ఈ యొక్క రిపోర్ట్ ఇచ్చారు. అంటే అది ప్రపంచంలో అతి వేగవంతమైన మొబైల్ నెట్వర్కింగ్ లో ఏ దేశం ఫస్ట్ అంటే యుఏఈ, ఖతర్, కువైట్ మా. అయితే ఈ రిపోర్ట్ వచ్చేసింది ఎవరంటే బ్యాంక్ మిసైల్స్ అనే వెబ్సైట్ ద్వారా దీన్ని కనుక్కోవడం జరిగిందన్నమాట. అది గుర్తుపెట్టుకో సార్. అది వచ్చే 5 సంవత్సరాల్లో జనాభా కంటే మొబైల్స్ ఎక్కువ ఉండవచ్చని దీనికి అంచనా ప్రకారం వేయడం జరిగిందన్నమాట. అది గుర్తుపెట్టుకో సార్. నెక్స్ట్ మా అదేవిధంగా భారత వాయుసేవ వెంటనర్ గ్రూప్ కెప్టెన్ గా ఎవరు చనిపోతే డీకే ఫర్లాక్ అని మృతి చెందనమ్మా. ఈయన వయసు వచ్చేసి ఏంటంటే 82 సంవత్సరాలు. అయితే భారత్కు పాకిస్తాన్కు 1965లో వచ్చేసి భారత్ పాకిస్తాన్ యుద్ధంలో వచ్చేసి యుద్ధంలో ఈయన ఏంటంటే ఒక వాయుసేవ యొక్క కెప్టెన్ గా పనిచేస్తారు. యుద్ధ వీరుడు అంటే డీకే ఫర్లాక్. అదేవిధంగా 1971 వచ్చేసి ఏంటంటే 1971 వచ్చింది పాకిస్తాన్ కు బంగ్లాదేశ్ యుద్ధం జరిగేటప్పుడు మన దేశం వాళ్ళు సపోర్ట్ చేశారు. ఏ దేశానికంటే బంగ్లాదేశ్ కు. అప్పుడు కూడా ఈయన యుద్ధ వీరుడుగా ఎన్నో త్యాగాలు చేశారన్నమాట. ఎందుకంటే డీకే ఫర్లాక్. ఈయన వచ్చేసి వింగ్ కమాండర్ గా 1971లో పనిచేసిన వింగ్ కమాండర్ గా పెద్దగా ఆఫీసర్ గా పనిచేశాడు. అదేవిధంగా మన ఎత్తున సార్ భారత వాయుసేవ వెంటన్ గ్రూప్ కెప్టెన్ 1971 యోధుడుమా అంటే డీకే ఫర్లాక్ మృతి చెందారన్నమాట. అది గుర్తుపెట్టుకోవాలి సార్. నెక్స్ట్ మా అదేవిధంగా 1905లో భారత్ పాకిస్తాన్ యుద్ధము. నెక్స్ట్ మా అదేవిధంగా వింగ్ కమాండర్ గా పనిచేశాడు అనమాట. చాలా ఇంపార్టెంట్ మా. నెక్స్ట్ మా అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక తీర్మానం పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం నవంబర్ 10న వచ్చేసిమా నవంబర్ 10న సిపి బోన్ జయంతి సందర్భంగా రాష్ట్ర పండగ జరుపుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలిపేస్తామట. మళ్ళీ సార్ ప్రతి సంవత్సరం నవంబర్ 10న పుట్టినరోజు మాట. ఎవరిది సిపి బోన్ మాట. ఈయన బ్రెయిన్ మా. ఆ రోజు మా రాష్ట్ర పండగ జరుపుకోవాలని నిర్ణయించిందన్నమాట. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఆగస్ట్ 2 మన రాష్ట్రం యొక్క మన దేశం యొక్క జాతీయ జెండా రూపకర్త వచ్చేస్తుంటే పింగళ వెంకయ్య జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం ఆయన పుట్టినరోజు జరుపుకోవాలని ఆగస్ట్ 2న తెలిపారన్నమాట. ఇక్కడ 2 క్వశ్చన్స్ మా. మన భారతదేశం యొక్క జాతీయ జెండా రూపకర్త వచ్చేమా అంటే పింగళ వెంకయ్య.
ఆ పింగళ వెంకయ్య జాతీయ జెండా రూపకర్త కాబట్టి ఆయన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పర్సన్ కాబట్టి విజయవాడ జిల్లాకి చెందిన పర్సన్ కాబట్టి అందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతి సంవత్సరం ఆగస్ట్ 2న ఆయన జయంతి జరుపుకుంటాము. నెక్స్ట్ అదేవిధంగా నవంబర్ 10 వచ్చేసి సిపి బోన్ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం ఆయనకు ఉత్సవాలు జరుపుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందన్నమాట. సిపి బ్రౌన్ చాలా ఫేమస్. ఈయన సిపి బ్రౌన్ యొక్క లైబ్రరీ కూడా ఎక్కడుంటే మన ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో ఎర్రముఖ సరుకులో పెద్దదమ్మా, అది ఇంపార్టెంట్ సార్. అదేవిధంగా ప్రతి సంవత్సరం వరల్డ్ బ్లైండ్ దినోత్సవం ఎప్పుడంటే మన ప్రతి సంవత్సరం జనవరి 4న వరల్డ్ బ్లైండ్ దినోత్సవం కూడా జరుపుకుంటామా. అదేవిధంగా మన ఛానల్ కొత్తగా చూసే వారికి లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.